వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ అనిల్. హై అలర్ట్ కనబడతా ఉంది తెలంగాణ మొత్తానికి. ఏదైతే నిన్న చూసాం పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై అయితే కోడిగుడ్ల దాడితోనైతే కాంగ్రెస్ నేతలు, అదేవిధంగా అర్కపూడి గాంధీకి సంబంధించిన నాయకులు అయితే దాడి చేసిన విషయం తెలుసు. అదేవిధంగా దానికంటే ముందు పాడి కౌశిక్ రెడ్డి మహిళల గురించి కించపరుస్తూ మాట్లాడిందని ఈరోజు అయితే కాంగ్రెస్ మహిళలు అయితే గడ్డం ప్రసాద్కి అయితే ఒక ఫిర్యాదు అయితే ఇవ్వడం అయితే జరిగింది. తన యొక్క ఎమ్మెల్యే పదవి ఏదైతే ఉందో తను మహిళల మీద ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. తన ఉన్నత హోదాలో అయితే ఉన్నారు, ఎమ్మెల్యే పదవిలో ఉండి ఇలా మహిళలను కించపరిచినట్టు గాజులు జాకెట్లు అనుకుంటే తను మాట్లాడిన విధానాల్ని చీరలు అనుకుంటా ఏదైతే అరకపూడి గాంధీని ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఏవైతే ఉంటాయో మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయి. వాటి మీద మీరు చర్యలు తీసుకోవాలన్నట్టు కూడా ఈరోజు కాంగ్రెస్ సంబంధించిన మహిళా లీడర్స్ అయితే మరి గడ్డం ప్రసాద్ అయితే కలిశారు. ఆయనకైతే ఫిర్యాదు కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి ఆ లెటర్ కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం కూడా చేద్దాము. మరి వాళ్ళు ఏమని ఫిర్యాదు చేసి ఆ విషయాలు కూడా మనమైతే స్క్రీన్ మీద ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము, మీకు కూడా వినిపించే ప్రయత్నం కూడా చేస్తాను. గౌరవనీయులైన తెలంగాణ శాసనసభ స్పీకర్ గారికి నమస్కారాలు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తెలంగాణలో విద్వేషాన్ని రెచ్చగొడుతూ శాంతి భద్రతల విఘాతం కల్పిస్తున్న ఓ అలవాటు పడ్డ నేరస్తుడిగా ప్రవర్తిస్తున్న హుజురాబాద్ ఎమ్మెల్యే శ్రీ పాడి కౌశిక్ రెడ్డిపై అనర్హత వేట వేయాలి అని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మొన్న 10వ తేదీన బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ అధికార ప్రెస్ మీట్ లో పెట్టి పార్టీ మారిన ఎమ్మెల్యేల గురించి గాజులు చీరలు పంపుతాను అంటూ వాటి ప్రదర్శించారు. ఈ తెలంగాణలో మహిళలు అత్యంత గౌరవమైనదిగా ఉంది. మహిళల సంప్రదాయాలైన గాజులు చీరలు ప్రదర్శిస్తూ రాజకీయాల్లో మాట్లాడుతూ తాను చేసిన ప్రసంగాలు మహిళా లోకాన్ని తీవ్రంగా అవహేళన చేసినట్టుంది. ఇది తెలంగాణ మహిళా లోకానికి దిగ్భ్రాంతికి గురి చేసింది. ఒక రాజకీయ వేదిక రాష్ట్రంలో సగానికి పైగా ఉన్న మహిళా లోకానికి అవమానం కలిగించేలా కౌశిక్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు తీవ్రంగా అభ్యంతరకరంగా ఉన్నాయి. మహిళల పట్ల, రాజ్యాంగం పట్ల, చట్టం పట్ల, సమాజం పట్ల కనీస గౌరవం లేకుండా తన ఎమ్మెల్యే హోదా ఉండడం సరైనది కాదు అన్నట్టు కూడా నిన్న కొంతమంది మహిళా లీడర్స్ కూడా బీఆర్ఎస్ భవన్ ని ముట్టడి చేసే కార్యక్రమాలు కూడా చేసినట్టు తెలుస్తా ఉంది. ఆ బీఆర్ఎస్ భవన్ ని ముట్టడికి చేసిన మహిళల్ని అరెస్ట్ చేసిన పోలీసులు సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ లో కూడా పెట్టిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. అంటే ఏదైతే మహిళలను ఉద్దేశించి కాదు, అక్కడ అరకపూడి గాంధీ గురించి ఉద్దేశించి మాట్లాడిను, కానీ ఆ ఉద్దేశించి ఏంటంటే మహిళలను కించపరిచినట్టు ఉంది. గాజులు చీరలు అని కట్టుకో, వాళ్ళ లెక్క ఉండు అనంటే అక్కడ మహిళలను తక్కువ చేసినట్టు కనిపిస్తా ఉంది. ఇది మేము ఖండిస్తా ఉన్నామన్నట్టు కూడా మహిళా లీడర్స్ అయితే ఈరోజు అయితే గడ్డం స్పీకర్ అయితే కలవడం అయితే జరిగింది. అనర్హత వేయాలి, ఇలాంటి ఉన్నత హోదాలో ఉండి కూడా ఇలా మాట్లాడడం చాలా సరైనది కాదు. ఇప్పుడే మహిళా లోకం కొంత బయటకు వస్తున్న నేపథ్యంలో ఇలా అనుచిత వ్యాఖ్యలు చేసి మమ్మల్ని కించపరిచే విధంగా, మహిళలు కుంగిపోయే విధంగా, మహిళ ఏదైతే ఇప్పటికే సగం అంటే మన ఏదైతే పాపులేషన్ లో సగం % మేమే ఉన్నాము, అయినా కానీ రాజకీయాల్లో తక్కువ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వస్తున్న నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసి పాడి కౌశిక్ రెడ్డి ఈ విధంగా చేయడం సరైనది కాదు అన్నట్టు కూడా మహిళా లీడర్స్ అయితే చెప్తా ఉన్నారు. మరి దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది అయితే మనం అయితే ముందు చూడబోవాలి. ఎందుకంటే గడ్డం స్పీకర్ దీని మీద కూడా అసెంబ్లీలో మాట్లాడతారు. గతంలో కూడా మనం అయితే చూడొచ్చు, అసెంబ్లీ వేదికలోనే ఏ విధంగా మాట్లాడిన విధానాలు గాను పాడి కౌశిక్ రెడ్డి ఎప్పుడైనా కానీ ఒక గుండా లెక్క మాట్లాడుతున్న విధానము, తన ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్నప్పటికీ కూడా తన తీరు మాత్రము ఒక గుండాలానే ఉంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే అరకపూడి గాంధీ ఒక గుండా, ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి ఇంకొక గుండా. ఈ ఇద్దరు వర్గాల వల్ల ఇప్పుడు తెలంగాణ కొంత హై అలర్ట్ కూడా కనబడుతూ ఉంది. వీళ్ళ వల్ల ఇప్పుడు ఏదైతే గణేష్ నిమజ్జనం వచ్చినప్పటికి కూడా వీళ్ళ వల్ల పోలీసు సిబ్బందులు అనేది కార్యక్రమాలు ఏవైతే చేయకుండా, కొంతవరకు బందోబస్తు ఇవ్వకుండా, ఏదైతే బీఆర్ఎస్ సంబంధించిన నాయకుల ఇంట్లలో హౌస్ అరెస్ట్ చేసుకుంటూ ఉన్న దాఖలాలు కనబడతా ఉన్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన కొంతమంది నాయకులను కూడా హౌస్ అరెస్ట్ చేశారు, హై అలర్ట్ కూడా ప్రకటించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే దీని మీద సీఎం రేవంత్ రెడ్డి కూడా అలర్ట్ అయ్యారు. తను కూడా
వార్నింగ్ రూపంలో అయితే తెలియజేశారు. ఇలాంటి అనుచిత కార్యక్రమాలు ఎవరు చేసినా కానీ మరి ఇది సీరియస్ గా ఉంటది అన్నట్టు కూడా చెప్పారు. ఇప్పటికే ఎమ్మెల్సీ షమ్మున్పల్లి రాజు ఇంటి దగ్గర అయితే మరి సెక్షన్ 144 కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అక్కడ గుంపులుగా ఉండొద్దని కూడా అక్కడున్న డీసీపీ కోమటిరెడ్డి అయితే తెలియజేస్తా ఉన్నారు. మరి ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు గడ్డం ప్రసాద్ అన్నది అయితే మనం అయితే ముందు చూడబోవాలి.